ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని అంగీకరించి విశ్వాసిగా పిలువబడే మన జీవితానికి ప్రార్థన అనేది చాలా అవసరం. దేవునికి మనల్ని దగ్గరగా చేసేది ప్రార్థన. ఆయన యొద్ద నుండి మనకు సహాయాన్ని పంపేది ప్రార్థనే. ప్రార్థనే మన జీవితాలలో ఉండే చీకటిని, దుఃఖాన్ని, శ్రమలను తీసివేస్తుంది. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు విశ్వాసిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా పిలువబడవండి. ప్రియ దేవుని బిడ్డ, మానవులంగా ప్రతి ఒక్కరికి శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, నిత్యము దుఃఖించే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయండి. ఆరోగ్యం బాగుండట్లేదని బాధ, ఆర్థిక సమస్యలు ఉన్నాయని దిగులు, అప్పులు, వాటి వడ్డీలు కట్టలేకపోతున్నామని బాధ, కుటుంబ పరిస్థితులు హృదయంలో ఆనందం లేకుండా చేస్తున్నాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు, భర్తను బట్టి బాధ, భార్యను బట్టి దిగులు, పిల్లల్ని బట్టి సంతోషం ఉండదు. పోలీసు కేసులు, కోర్టు కేసులు, స్వంత వారిని కోల్పోయిన పరిస్థితులు, ఉద్యోగం లేదని, వ్యాపారం సాగట్లేదని. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెప్పుకుంటూ పోతే మన బాధలకు అంతమంటూ ముగింపంటూ ఉండదు కదాండి. హృదయంలో కలవరము, అన్నం తినాలనిపించదు, కంటి నిండా నిద్రుండదు, పదే పదే ఆలోచిస్తూ చింతించేవారు ఎంతమంది లేరండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు కూడా ఏదైనా బాధలో ఉన్నావా? నీకు శ్రమ సంభవించిందా? అనారోగ్యాన్ని బట్టి దుఃఖిస్తున్నావా? ఏమి చెయ్యాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియక కలవరంలో ఉంటున్నావా? అయితే దేవుడు ఈ సమయాన నీకు చెబుతున్న మాట, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిందా అతడు కీర్తనలు పాడవలెను అని అంటున్నాడు. అవునండి, ప్రార్థన చేస్తే శ్రమల నుండి దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. వాటిని తట్టుకునే శక్తిని, జయించగలిగే కృపనిస్తాడు. వాటిని ఎలా పరిష్కరించాలో నీకు నాకు గొప్ప ఆలోచననిస్తాడండి దేవుడు. ఈనాడు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా పిలువబడే నీ ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది. నువ్వు విశ్వాసంతో చేసే ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నీకు గొప్ప సహాయాన్ని అందిస్తుంది, నీ హృదయంలో సంతోషాన్ని నింపుతుంది. ప్రియ దేవుని బిడ్డ, హృదయపూర్వకంగా పట్టుదలతో కన్నీటితో మొరపెడితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప సహాయం చేస్తాడు. ప్రియ విశ్వాసి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువంతటి వాడే తన్ను తాను తగ్గించుకొని తనకొచ్చిన శ్రమను, కష్టాన్ని బట్టి తండ్రి పాదాల వద్ద సాగిలపడి భారంతో మొరపెట్టినాడు. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థించాడండి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు అంతటి దేవుడే తండ్రిని సహాయం కొరకు వేడుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం కూడా అలాంటి తగ్గింపు కలిగి ప్రార్థించాలండి. దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని. ప్రియ దేవుని బిడ్డ, కష్టాలలో, శ్రమలలో, ఆపద కాలంలో మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా, దేవునిని ప్రశ్నించకుండా, మనుషుల వైపు చూడకుండా కేవలం శ్రమల నుండి తప్పించే దేవుని వైపు చూద్దాము. ఆపదల నుండి విడిపించే తండ్రికి మొరపెడదాము. వెంటనే సంతోషమిస్తాడండి ఆ దేవుడు. అదే సంతోషంతో దేవునిని కీర్తించాలి, హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు శ్రమల నుండి విడుదల పొంది సంతోషం, నెమ్మది పొందిన వారు దేవునిని మర్చిపోతున్నారు. లోకంలోని మనుషుల మధ్య సంతోషించే వారిగా ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, ఎల్లప్పుడూ కృతజ్ఞత మనసు కలిగి ఉండాలండి. మనము దేవుణ్ణి స్తుతించాలి. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాలి, సంతోషంతో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. ఆయనను ఎప్పటికీ మరవద్దండి. కష్టంలో, వ్యాధిలో, బాధలో, సంతోషంలో కూడా దేవునిని కీర్తించాలి. ఆయన నామాన్ని గణపరచాలి.
ఒక విశ్వాసిగా ఇలా జీవించడం అలవాటు చేసుకో. ఈనాడు నీ కష్టం, నీ శ్రమ, నీ బాధ, నీ అక్కరలు, నీ కొరతలు ఆ దేవునికి తెలుసు. నీ విషయంలో ఆయన సమస్తమును గమనిస్తున్నాడండి. కాబట్టి ఈ దినము నుండి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. నీ శ్రమలలో నీ దేవునికి మొరపెట్టు, ఆయనను బ్రతిమిలాడు, భయభక్తులు కలిగి జీవించు. ప్రియ విశ్వాసి, నీకొచ్చిన ఉపద్రవముల వంటి శ్రమల నుండి నిన్ను తప్పకుండా దేవుడు కాపాడుతాడు. పాతాళ గర్భము వంటి బాధల నుండి నీ హృదయానికి నెమ్మదినిస్తాడు. ప్రార్థించు, మొరపెట్టు, గొప్ప జవాబును పొందుకుంటావు. ఈ దినము నుండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? అయితే వెంటనే ప్రార్థన చెయ్యాలండి. ఎవరికైనా సంతోషం కలిగిందా? వెంటనే కీర్తనలు పాడాలి, దేవుని స్తుతించాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిమిగా ఉంటే దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ సమయం వరకు మమ్మను సజీవులనుగా కాపాడినారు తండ్రి. మా కంఠంలో ఊపిరుంచి మిమ్మను గూర్చి మొరపెట్టే భాగ్యాన్ని, గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. మా పట్ల మీరు చూపుతూ వచ్చిన గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించాలని, సంతోషం కలిగినప్పుడు కీర్తించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, ఈనాడు మా కష్టంలో, మా వ్యాధిలో, మా బాధలో, మా ఆపద సమయంలో మిమ్ములను ఆశ్రయించని వారిమిగా, మీకు ప్రార్థించని వారిమిగా ఉంటున్నాము దేవా. లోకం వైపు చూస్తున్నాము, మనుషుల మీద ఆధారపడుతున్నాము. కొన్నిసార్లు మా సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ ఆ శ్రమల నుండి బయటపడని వారిమిగా ఉంటున్నాము. ఆ శ్రమల నుండి వచ్చే బాధ ఇంకా ఎక్కువవుతుంది, కానీ తక్కువ ఏమాత్రం కావడం లేదు, విడుదల దొరకడం లేదు. దయతో మమ్మను క్షమించండి దేవా. మా స్థితిని ఎరిగి అయ్యా మమ్మను సరిచెయ్యాలని మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నుండి మా శ్రమలలో, మా కష్టంలో, మా బాధలో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి దేవా. ఎల్లప్పుడూ మీ పాదముల వద్ద సాగిలపడి కన్నీటితో మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి. మీ యందు భయభక్తులు కలిగి మమ్మను మేము తగ్గించుకొని మీకు ప్రార్థించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తనకొచ్చిన కష్టాలను, శ్రమలను బట్టి తండ్రివైన మీకు మొరుపెట్టినాడు దేవా. గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు తండ్రి. ఈనాడు మేము కూడా మా కష్టాలలో, మా శ్రమలలో మీకు మొరపెట్టే వారిమిగా, మిమ్మును వేడుకునే వారిమిగా, మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మా సంతోషంలో కూడా మిమ్మును స్తుతించే వారిమిగా, మిమ్మును గణపరిచే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు మాకు సంతోషం కలిగినప్పుడు లోకులతో కాకుండా మీ సన్నిధిలో చేరి మీ ప్రియ విశ్వాసులతో కలిసి ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా కష్టంలో, వ్యాధిలో, బాధలో, సుఖంలో, సంతోషంలో, ఆనందంలో మిమ్మును మాత్రమే వెదికే వారిమిగా, మీకు మాత్రమే మొరపెట్టే వారిమిగా, మిమ్మునే స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. అయ్యా, ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి, శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేయండి. మీకు ఇష్టంగా నడుచుకునే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ
ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు ఎంత వెతికినా, ఎక్కడ ప్రయత్నించినా సరైన జాబు దొరకడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి. అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు బిడ్డలకు చక్కని విజయాన్ని అనుగ్రహించే దేవుడు మీరే తండ్రి. దయచేసి వారిలో ఉండే టెన్షన్ని తొలగించండి దేవా. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల అద్భుతాన్ని చెయ్యండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చెయ్యండి. ఎలాంటి కొరతలు లేకుండా మీరే సమస్తము బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భార్యాభర్తలను మీరు ఓదార్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగన కృప చూపించండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి రకరకాలుగా బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన సఫలతను దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన రకరకాల అనారోగ్యాలతోటి మంచానికే పరిమితమయ్యి లేవలేని స్థితిలో దుఃఖిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకోవాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా దేవా, సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున అధికారులకు చక్కటి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాలుగా బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం చేసుకుంటున్న సహోదరి సహోదరులందరూ
వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, దేవా ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.